hello, good evening, namaste everyone. Welcome to Rocking Rani channel. Welcome to stand up comedy. So, మా ఫ్రెండ్ ఒక డాక్టర్ అనమాట. సో తనకి క్లినిక్ పెట్టుకున్నాక అంత వర్కౌట్ అవ్వట్లేదు, అంటే ఎక్కువ కలెక్షన్ లేదు. సో తను ఒక ప్లాన్ చేస్తుంది అనమాట. ఏమని, ఒక ఆఫర్ పెడతా, ఆఫర్ పెట్టి నడిపిస్తా క్లినిక్ అనుకుని ఒక మంచి థాట్ వచ్చింటుంది, తెలివైన థాట్. సో దాంతోన తను ఒక ఆఫర్ పెడుతుంది. ఏమని, కన్సల్టెన్సీ ఫీ 500, ఎవరికైనా రోగం ఉంటే నేనే వాళ్ళకి 2000 రూపీస్ ఇస్తా అని పెట్టింటుంది. సరే, ఈ ఆఫర్ చూసి ఇంకోటి ఏంటి, ఆఫరే కాకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఓన్లీ ట్యాబ్లెట్సే ఇవ్వబడును, ఇంజెక్షన్ మాత్రము ఇవ్వము అని అది కూడా ఆఫర్లో ఉంటుంది అనమాట. సరే, అయితే ఓకేనా, పేషెంట్ ఆఫర్ వెళ్తూ చదివి ఇదేదో బాగుంది ఆఫర్, 500 కన్సల్టెన్సీ అంట, రోగం ఉంటే నాకే 2000 ఇస్తారంట, ఇదేదో బాగుంది అనేసి వెళ్తారు. డాక్టర్ నాకు అస్సలు ఏ టేస్ట్ తెలుస్తలేదు, నాకు అస్సలు ఏం తిన్నా తెలుస్తలేదు డాక్టర్ అని చెప్తాడు పేషెంట్. అయితే డాక్టర్ ఏమంటుందంటే, నర్స్ 1 స్పూన్ మెడిసిన్ వేసేసి పేషెంట్కి అని చెప్తాడు. చెప్తే పేషెంట్కి నర్సు 1 స్పూన్ మెడిసిన్ వేస్తుంది. అప్పుడు అది ఏంటి, ఫుల్ ఉప్పు, ఫుల్ సాల్ట్, అది తెలిసిపోతుంది పేషెంట్కి తెలిసిపోతుంది. డాక్టర్ ఇది ఫుల్ ఉప్పుగా ఉంది డాక్టర్ అంటే, అది డాక్టర్కి అర్థమై, ఇప్పుడు మరి నీకు టేస్ట్ తెలుస్తుంది కదా, మరి నీకు ఏ రోగం లేదు, నువ్వు 500 కట్టి వెళ్ళొచ్చు ఇంకా అని చెప్తాడు. సరే వెళ్ళిపోతాడు సాడ్గా. సరే ఇంకోసారి మళ్ళీ ఆలోచించుకుంటాడు అనమాట, ఎట్లయినా సరే అని మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి 2-3 రోజులు, నా 500 పోగొట్టుకున్నా, నేను వాపస్ తెచ్చుకోవాలనుకున్నాను, పోగొట్టుకోవడం ఏంటి, అమ్మో ఈసారి నేను నా మనీ నేను బ్యాక్ తెచ్చుకోవాలి, ఇంకా ఎక్స్ట్రా తెచ్చుకోవాలి అనే ఆశతోనే మళ్ళీ ఆ పేషెంట్ సెకండ్ టైం కూడా వెళ్తాడు. వెళ్ళి చెప్తాడు, డాక్టర్ నాకు చాలా మతిమార్పు వచ్చేసింది, అసలు నాకు ఏం తెలుస్తలేదు, నిన్నేమేం తెలియదు, ఏం తింటున్నా ఏం తాగుతున్నా ఏం తెలుస్తలేదు, నాకు అసలు ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నా, ఇట్లా అవుతుంది డాక్టర్ నాకు అని చెప్తాడు. సరే అయితే నర్స్ ఆ ఇంజెక్షన్ తీసుకురా, ఈ ఇంజెక్షన్ ఇద్దాం ఈ పేషెంట్కి తొందరగా అర్జెంటుగా అని డాక్టర్ అంటే, అప్పుడు ఈ పేషెంట్ అంటాడు, డాక్టర్ మీరు ఇక్కడ ఓన్లీ ట్యాబ్లెట్సే ఇస్తా అన్నారు, ఇంజెక్షన్ లేదన్నారు, ఇంజెక్షన్ ఎట్లా ఇస్తారు డాక్టర్. అయితే డాక్టర్ అంటాడు, అంటే నీకు బాగానే గుర్తుందే ఇక్కడ ఇంజెక్షన్ ఇవ్వము ఓన్లీ ట్యాబ్లెట్స్ ఇస్తామని, అంటే నీకు మతి మార్పు లేదు కదా, నువ్వు 500 పే చేసి పో. ఇంకా పేషెంట్ సాడ్గా 500 కట్టి వెళ్ళిపోతాడు. కానీ పట్టుదల వస్తుంది అనమాట ఆ పేషెంట్కి, అమ్మో నా 1000 రూపాయలు పోయినాయి, నేను ఎట్లయినా సరే నా 1000 రూపాయలు తెచ్చుకోవాలి, మళ్ళీ వాళ్ళు ఇచ్చే ఎక్స్ట్రా అమౌంట్ కూడా నాకు వస్తుంది కదా, అప్పుడు నేను సంపాదించుకున్నాను, ఇంత నాది ఖచ్చితంగా నేను ఎట్లయినా సంపాదించుకోవాలా, అక్కడ నుంచి రిటర్న్ తెచ్చుకోవాలి అని మళ్ళీ పట్టుదలతోనే వెళ్తాడు. డాక్టర్ నాకు మొత్తం కంటి చూపు పోయింది, కనిపిస్తలేదు, ఏది సరిగా చదవనీకి రాదు, చూడనీకి రాదు, అమ్మో చాలా ప్రాబ్లం అవుతుంది, ఎవరిని గుర్తుపడతలేను, మరి ఏం చేయాలి డాక్టర్, నాకు ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్ అని అడుగుతాడు. అయిపోయి డాక్టర్ అంటాడు, అమ్మో నాకు ఈ కంటికి నా దగ్గర ట్రీట్మెంట్ లేదే, సారీ, నువ్వు ఇంకా డబ్బులు తీసుకో, ఇక పట్టు ఎక్కడైనా చూయించుకో అని డబ్బులు చేతిలో పెడతాడు పేషెంట్కి. అప్పుడు పేషెంట్ మనీ చూసుకొని, డాక్టర్ ఇది 500 నోటు, నాకు 2000 ఇలే మీరు అంటాడు. అంటే డాక్టర్ అంటాడు, అంటే నీకు కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి అన్నమాట, నీకు కంటి రోగం కూడా ఏం లేదు, నువ్వు 500 చేసి ఇంకా వెళ్ళు. అచ్చా, ఈ విధంగా డాక్టర్ తన ఆఫర్తోన కన్సల్టెన్సీ ఫీజులు వసూలు చేసుకుంటూ సంపాదించుకుంటారనమాట. థ్యాంక్ యూ.